వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఎప్పటినుంచో వచ్చాయి. అప్పట్లో విపక్షాలు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపించినా ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా దేవాదాయ శాఖలో భారీ అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వం దర్యాప్తు జరపలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని, టీటీడీ బోర్డు తిరుమల ప్రతిష్ట మసకబారేటువంటి నిర్ణయాలు తీసుకుందని హైందవ సంఘాలు విమర్శలు చేశాయి. ఎవరిన్ని విమర్శలు, నిరసనలు చేసినా గత వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. చివరికి ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా టీటీడీలో నిధుల దుర్వినియోగం ఆరోపణల మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే వెంటనే ఈ విచారణని ఆపేయాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల మీద విచారణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాజ్యం దాఖలు చేశారు. తన హయాంలో ఎలాంటి తప్పులు చేయకపోతే విచారణ వద్దని ఎందుకు అడుగుతున్నారనేటువంటి ప్రశ్న కోర్టు నుంచి కూడా తలెత్తుతుంది. ఒకవైపు తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూ ఉండగానే గత టీటీడీ పాలక మండలి నిర్ణయాల మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో చైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాల మీద వివరణ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డిని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కోరారు. దీంతో వైవి సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. టీటీడీ వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని, అంతర్గత విషయాల మీద విచారణ చేసేందుకు టీటీడీకి సొంత విజిలెన్స్ విభాగం ఉందంటూ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకపోతే విజిలెన్స్ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సి ఉండగా, సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణే వద్దని, అది రద్దు చేయాలని కోర్టుని ఆశ్రయించడం మీద అనేక అనుమానాలు తావిస్తాం. ముఖ్యంగా టీటీడీ దర్శన టికెట్లు, ప్రత్యేక సేవల టికెట్లతో పాటు బ్రేక్ దర్శనం టికెట్లలో భారీ గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే తమకు కావాల్సినటువంటి వ్యక్తులకి లాభం జరిగేలా గత టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ విజిలెన్స్ విచారణ జరిగితే వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో సుబ్బారెడ్డి విచారణ వద్దంటున్నారనే చర్చ నడుస్తుంది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో అంతా సక్రమంగా జరిగితే ఆయనకి క్లీన్ చీట్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయన విచారణ ఎదుర్కోవడానికి సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. ఓవైపు ఎలాంటి విచారణకైనా సిద్ధం అని ప్రకటనలు చేస్తూనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డికి ఆగస్టు నెలలో రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు ఇచ్చింది. శ్రీవారి ట్రస్ట్ నిధుల్ని ఆలయాల నిర్మాణం కాకుండా ఇతర అవసరాలకు వినియోగించారనే ఆరోపణల మీద అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే గోవిందరాజస్వామి సత్రాలు కూల్చివేతకి ఆర్ఎన్పి అనుమతి తీసుకోలేదని విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో నిబంధనలు పాటించలేదని తెలిసింది. దీంతో టీటీడీకి చెందినటువంటి అన్ని విభాగాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు నిర్వహించింది. గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీల మీద ఆరా తీసింది. అయితే టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టికి రావడంతో వైవి సుబ్బారెడ్డితో పాటు కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ బాలాజీకి నోటీసులు జారీ చేశారు. దీంతో వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో ఈ అంశాన్ని సవాల్ చేశారు. కోర్టులో కూడా ఆయనకి ఖచ్చితంగా చుక్కెదురయ్యేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.